అమిత్ షా గారు ఎఫ్సిఆర్ బిల్లు తీసుకొస్తున్నారు. దానిపైన కూడా ఎంతో మంది పాస్టర్లు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆయన కలవడానికి ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి, వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి. దీనిపై మీ సమాధానం ఏంటి? ఎందుకు ఫారెన్ ఫండ్స్ ని వ్యతిరేకిద్దాం అనుకుంటున్నారు, క్రిస్టియన్స్ కి ఎందుకు అన్యాయం చేద్దాం అనుకుంటున్నారు చెప్పి కొంతమంది అంటున్నటువంటి సందర్భం కూడా చూస్తున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? మనం ఎవరికి అన్యాయం చేయట్లేదు, నిజంగా ప్రజలకి న్యాయం చేయాలని మనం కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇది క్లియర్గా ఎఫ్సిఆర్ అనేది ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేటరీ అమెండ్మెంట్, రైట్? సో ఇందులో ఏంటంటే మీకు సబ్రెంగ్ ట్రస్ట్ అని ఒకటి ఉండేది. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇట్లాగే ఎన్జిఓ పేరు మీద చాలా డబ్బులు విదేశీయుల దగ్గర నుంచి తెచ్చుకొని దాన్ని డైవర్షన్ చేశారు మిగతా షెల్ కంపెనీస్కి, కొత్త కొత్త ఎన్జిఓలకి. దేనికోసం అంటే మనీ లాండరింగ్ అనేది చేయడం జరిగింది. అంతేకాకుండా అప్పట్లో మనకి సంబంధించిన ప్రాజెక్ట్స్, పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, పారిశ్రామిక సంబంధించిన ఫ్యాక్టరీస్ ఉన్నాయి, కోల్ మైన్స్ ఉన్నాయి. ఇట్లాంటివన్నీ కూడా జరగకుండా అప్పట్లో ఏం చేశారంటే ఇక్కడ ఈ ఫ్యాక్టరీ నడిస్తే మాకు ఈ ప్రాబ్లం వస్తుంది, అక్కడ అది పవర్ ప్రాజెక్ట్ నడిస్తే ఆ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి కొత్త కొత్త ఉద్యమాలు, కొత్త కొత్త మనుషుల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఎన్జిఓ సంస్థ నుంచి డబ్బులు పంప్ చేసి వాళ్ళ ద్వారా ఉద్యమాల్లో పెట్టిస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి చాలా లాస్. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అవుతుంది. నిజంగా అక్కడ చాలా ఉపయోగకరమైన ఫ్యాక్టరీస్, ఇప్పుడు ఐరన్ అండ్ కాపర్ ప్లాంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో దాన్ని ఆ రోజు కూడా మూసివేయించారు ఇట్లాంటి ఉద్యమాలు చేసి. ఆ తర్వాత ఇప్పుడు ఇంకొకటి సరోవర్ డ్యామ్ ఉంది కదా, ఆ డ్యామ్ నుంచి కూడా మనకు వాటర్ వెళ్ళేది, కొన్ని ఏరియాస్కి వాటర్ ఉంది. ఆ వాటర్ కూడా వెళ్ళకుండా ఎత్తు అనేది కొంచెం హైట్ అనేది ఇంక్రీజ్ చేస్తే మనకి ఈజీగా వాటర్ ఫ్లో అనేది ఉంటుందని చెప్పి, వాటర్ విద్యుత్ అనేది ఉంటుందని చెప్పేసి అప్పుడు కూడా మనకు అర్థమని ఆలోచిస్తే అప్పుడు కూడా ఎన్జిఓలు అడ్డు పెట్టుకొని ఉద్యమాలు చేసి దాన్ని కూడా చేయకుండా ఆపారు. ఇట్లా చాలా వరకు వీళ్ళు చేస్తున్నారు. అదే దగ్గర ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది బ్యాన్ చేయడం జరుగుతుంది. అంటే ఎటువంటి నాట్ క్రిస్టియన్స్ మీరు అనుకోవద్దు దయచేసి క్రిస్టియన్స్ అని, నాట్ క్రిస్టియన్స్. ఎవరైతే దేశ ద్రోహుల కింద చేయాలని అనుకుంటారో, ఉద్యమాలు చేసి ఎవరైతే ఎలా మన దేశాన్ని పాడు చేయాలనుకుంటారో, మనకి ఇన్కమ్ లేకుండా వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేకుండా చేయాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ సంస్థలకి మేము ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు ఇంకోటి మేము క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటి, విదేశీ సంస్థల నుంచి ఏ ట్రస్ట్కి అయితే డబ్బులు వస్తాయో వాళ్ళని క్లియర్గా ఢిల్లీలో ఏదైతే ఎస్బీఐ ఉందో ఆ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకోమన్నాం. సో దానివల్ల లావాదేవీలు తెలుస్తాయి కదా. సో ఏ కంట్రీ నుంచి ఎంత డబ్బు వచ్చింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది తెలుస్తుంది కదా. లేకపోతే ఏమవుతుందంటే ఒక ట్రస్ట్కి డబ్బులు వస్తాయి, వాడు ఇమీడియట్గా వేరే ఎన్జిఓకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. అక్కడి నుంచి ఏమవుతాయి, మొన్న చూసారు జంతర్ మంతర్, దీంట్లో కూడా చాలా మంది బయట నుంచి వచ్చి ఉద్యమాల్లో ఇన్వాల్వ్ అయిపోయారు. వాళ్ళందరికీ ఫండ్ ఎక్కడి నుంచి వచ్చింది? సో ఇట్లాంటి ఎన్జిఓస్ నుంచి ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు. తప్పు జరిగితే తిరగబడతారు, అక్కడ తప్పు జరగలేదు, కరెక్ట్గా జరుగుతుంది. సేవా దృక్పథంతో కొంతమంది అక్కడ అనాథలుగా ఉంటున్నారు, వాళ్ళందరికీ కూడా ఫారెన్ నుంచి ఫండ్స్ వస్తాయి. ఆ ఫండ్స్ ఎందుకు కావాలని చెప్పి బీజేపీ ఇక్కడ అడ్డుకోవడం కాదు. మీకు నిజంగా ప్రజల కోసం ఫండ్స్ వస్తాయి. ఢిల్లీలో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు కదా ఎస్బీఐలో, ఫండ్స్ తీసుకోండి. అక్కడ ఏవైనా సంఘ విద్రోహ శక్తులు లాంటివి మనకు కనిపిస్తే, వేరే మిలిటెంట్ గ్రూప్స్ లాంటివి కనిపిస్తే తప్ప మనం అక్కడ అమౌంట్ బ్లాక్ చేయం. లేకపోతే ఇబ్బంది ఏముంది, ఎవరికి ఇబ్బంది లేదు. ఇక్కడ మాకేంటంటే ప్రజలకి సేవ చేసే వాళ్ళు మాకు కావాలి, అంతేగాని కొత్తగా అర్బన్ నక్సల్స్ని ఎంకరేజ్ చేసే గ్రూప్స్ మాకొద్దు. అలాంటి ఎన్జిఓస్ మనకు అవసరం లేదు. షెల్ కంపెనీస్, మనీ లాండరింగ్స్ ఇలాంటివి చేసే ఎన్జిఓలు మనకు అవసరం లేదు. ఓకే, అలాగే దళిత క్రిస్టియన్స్కి ఎస్సీ హోదా అనేది రద్దు చేస్తామని చెప్పి కూడా హైకోర్టు మరియు సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. ఎందుకు హిందూస్గా ఉన్న వాళ్ళు దళిత క్రిస్టియన్స్లో ఉంటే ఎందుకు ఇబ్బంది అవుతుంది? ఎవరైనా ఎస్సీగా మా కులం ఎక్కడికి పోయినా కులం అదే ఉంటుంది, మమ్మల్ని అదే విధంగా మమ్మల్ని చూస్తున్నారు కదా, ఎందుకు మా మీద ఇంత వివక్ష చూపిస్తున్నారు అని చెప్పి కూడా బీజేపీ పార్టీని కావచ్చు కేంద్రాన్ని కూడా అంటున్న పరిస్థితి. దీనిపై మీ స్పందన? చూడండి, ఇప్పుడు చాలామంది ఏంటంటే హిందువులు కూడా కన్వర్ట్ అవుతున్నారు. దేనికి కన్వర్ట్ అవుతున్నారు? అక్కడ ఒక ఆశ చూపిస్తున్నారు. మీరు కన్వర్ట్ అయితే మీకు ఇవి ఇస్తాం, మీకు అవి ఇస్తాం అని చెప్పేసి. నువ్వు నిజంగా నీ మనస్ఫూర్తిగా కన్వర్ట్ అవ్వడం వేరు, అంతేగాని ఆశ చూపించి కన్వర్ట్ అవ్వడం వేరు. రిజర్వేషన్స్ని ఎంకరేజ్ చేయడం వేరు. ఎంకరేజ్ చేయొచ్చు నిజంగా కావాలనుకున్న వాళ్ళకి. ఇక్కడ ఏమవుతుంది, మీకు డబ్బు ఉన్న వాళ్ళకే రిజర్వేషన్స్ వస్తున్నాయి. ఎగ్జాంపుల్ ఎక్కడ ఎందుకు, ఇప్పుడు మన స్టేట్లో రైతు భరోసా ఉంది కదా, రైతు భరోసా ఓన్లీ రైతులకే పడుతుందా? 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతులకు పడుతుందా? లేకపోతే 100 ఎకరాలు 200 ఎకరాలు ఉన్న రైతులు కూడా పడుతుంది కదా. సో అట్లాంటివి జరగకూడదని చెప్పేసి రియల్ ఎస్సీలకి ఇది కరెక్టే, మంచిది. మీరు అన్నది మీరు చెప్పడం ఎగ్జాంపుల్ బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ
నేను హిందువుగా ఉన్నప్పుడు నా మీద వివక్ష చూపిస్తున్నారు, నన్ను గుడి మెట్లు కూడా ఎక్కనివ్వట్లేదు. అదే అక్కడికి పోయినట్టయితే ఎస్సీ క్రిస్టియన్స్లోకి పోయినట్టయితే నన్ను చర్చ్ ఎక్కనిస్తున్నారు, చర్చ్ మెట్లు ఎక్కనిస్తున్నారు. నన్ను అక్కడ ఉన్న పాస్టర్ వచ్చి నన్ను హత్తుకుంటుండు, నాతో మంచిగా మాట్లాడుతుండ్రు. నాకు హిందుత్వంలో దొరకట్లేదు, నాకు అలాంటి రక్షణ లేదు, నాకు అక్కడనే రక్షణ ఉంది, వివక్ష ఇక్కడ ఉంది, ఇక్కడ అక్కడ లేదు అని చెప్పి వాళ్ళందరూ చెప్తున్నారు. దీనిపై మీ స్పందన? బలవంతంగా మత మార్పిడి చేస్తే ఒప్పుకునే పరిస్థితి లేదు, దాన్ని మేము ఎంకరేజ్ చెయ్యం. అంటే బలవంతంగానే చేస్తున్నారు. లేదు, బలవంతంగా చేసిన వాళ్ళకి మీకు ఇవి వస్తాయి, నెలకి అయ్యేసరికి అది వస్తాయి, మీకు ఈ డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు వస్తాయి అని చెప్పేసి దొంగ మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి వాళ్ళని మత మార్పిడి చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు తప్ప వివక్ష లేదు. మేము ఎవరిని మేము ఎక్కడ ఒక్క టెంపుల్ దగ్గర రానముట్లేదని మీరు చెప్పండి. వాళ్ళు చేసే పనులు బట్టి వాళ్ళు అక్కడికి వచ్చి నినాదాలు చేస్తే, క్రిస్టియన్ నినాదాలు చేస్తే మేము ఎంకరేజ్ చెయ్యం. ఇప్పుడు మేము హిందువులము, మేము క్రిస్టియన్ ఏంటి చర్చిలు పోయి మేము అక్కడ నినాదాలు చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారా? మాట్లాడితే ఒప్పుకుంటారా? మా సొంతంగా మేము దేవుడి మీద నమ్మకంతో మేము ఒక దళిత కుటుంబాలకు సంబంధించిన ఎస్సీ వాళ్ళం, మేము మమ్మల్ని పైకి రానియట్లేదు, మమ్మల్ని గుళ్ళోకి ఎందుకు వస్తున్నాం అని చెప్పి తిడుతున్నారు. ఎవరో తలకే లేని వాళ్ళు చేసిన పనికి అందరూ చేశారని మనం అనుకోకూడదు. అదే కదా, అది కరెక్ట్ కాదు. ఇక్కడ మేము అనేది ఏంటంటే ఇది మత మార్పిడి అనేది ఎక్కువ జరుగుతుంది. ఇలాంటి ఇప్పుడు వీళ్ళు ఉన్నారు అంటే నేను అనవచ్చు అనకూడదు, కొన్ని ఏంటంటే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు కూడా ఉంటారు, కావాలని సీన్ క్రియేట్ చేసి దాన్ని వీడియో చేపించి దాన్ని యూట్యూబ్లో పెడతారు, సోషల్ మీడియాలో పెడతారు. మేము ఎట్లా నమ్ముతాం? అలాంటి వాళ్ళందరినీ కూడా నమ్మలేం కదా. సో అలాంటివి దుష్ప్రచారాలు అని మేము అనుకుంటున్నాం. ఎటువంటి వివక్షత లేదు, బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు అప్పటి నుంచి ఇప్పటికి కూడా. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు, మా అంతటా మేమే పోయినామని చెప్పి వాళ్ళందరూ ఎందుకు పోతారు? ఎట్లా ఇప్పుడు హిందువుల నుంచి ఎందుకు కన్వర్ట్ అవ్వాల్సిన అవసరం ఎందుకు వస్తుంది మీకు? హిందువుల నుంచి ఎందుకు అవసరం ఉంది అసలు? హిందువులో దేవుళ్ళు లేరా? ఇప్పుడు నేను ఏ దేవుళ్ళు అని చెప్పను. నేను దేవుని నమ్ముతాను, చర్చిలో పాస్టర్ని నమ్ముతాను, అందరినీ కూడా మేము నమ్ముతాం, అందరితో మంచి సన్నిహిత్యం ఉంది. కాకపోతే మాకు ఎటువంటి దేవులతో ఎటువంటి విభేదాలు లేవు. కాకపోతే కొన్ని రాజకీయ పార్టీలు కుట్రలు క్రియేట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎవరో ఎందుకు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, మైక్ పట్టుకుంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని అంటాడు ఒక దగ్గర. మళ్ళీ ఇటు సైడ్ వచ్చి మేమే హిందువులకి అంతా చేస్తాము అని చెప్పేసి అంటాడు. అన్ని మొన్న బోనాల పండుగకి ఏం చేశాడు మీరే చెప్పండి? ఎంత బడ్జెట్ ఇవ్వాలి? 20 కోట్లు బడ్జెట్ ఇచ్చాడు. 20 కోట్ల బడ్జెట్ సరిపోతుందా బోనాల పండుగకి? సరిపోదు. ప్రతి గ్రామంలో గరీబ్ ఆడపిల్లలు కాదు, ప్రతి ఒక్క ఆడపిల్లలు కూడా బోనం ఎత్తుకొని తిరుగుతుంటే ఎక్కడైనా సెక్యూరిటీ కానీ ఒక్కొక్క మహిళ 2-3 గంటలు బోనం ఎత్తుకొని నించుంది. ఏమైనా ఫెసిలిటీస్ ఎంకరేజ్ చేశారు? అసలు ఏమీ చేయలేదు. ఈయన అసలు ఏం చేసినట్టు హిందువులకి? వీళ్ళు వాళ్ళ కోసం రకరకాల మాటలు మాట్లాడతారు. దాన్ని పట్టుకొని మీ మీడియా వాళ్ళు వచ్చి మీరు మాట్లాడకండి ఇట్లా అనేది రద్దు చేయడం కరెక్టే అంటారా? అది 100% దళిత కృషి ఎవరికి ఇవ్వాల్సిన విలువ వాళ్ళకి ఇవ్వాలి అని మేము కోరుకుంటున్నాం. హిందువులకి ఇచ్చే విలువ హిందువులకు ఇవ్వాలి, ఎస్సీలకు ఇవ్వాల్సింది ఎస్సీలకు ఇవ్వాలి, ఎస్టీలకు ఇవ్వాలి, ఎస్సీలకు ఇవ్వాలి. అంటే ప్రతి ఒక్క మైనారిటీకి ఇవ్వాల్సిన విలువ ఇవ్వాలి తప్ప. కానీ ఇలా కలిపి చేయడం వల్ల మీరు నమ్మరు, ఖచ్చితంగా బలవంతంగా మత మార్పిడి అనేది జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. సో అలాంటివి మేము ఎంకరేజ్ చెయ్యం ఎప్పటికీ కూడా.